వెల్కమ్ టు సందడే సందడి. ఈ రోజు సందడి చేయడానికి కొత్తపేటలోని రాఘవేంద్ర హెవెన్స్ వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేశారండి. మరి వాళ్ళేం సందడి చేస్తారో మనం చూసి మనం కూడా సందడి చేసేద్దాం పదండి. ఈ రోజు మన సందడికి రాఘవేంద్ర హెవెన్స్ కి వచ్చేసామండి. మరి వాళ్ళ అభిరుచులు, వాళ్ళ పేర్లు, పరిచయాలు అన్ని తెలుసుకుని చూసేద్దాం. హాయ్ అండి. మీ పేరు? నా పేరు ధనలక్ష్మి. నేను గవర్నమెంట్ టీచర్గా 30 years వర్క్ చేసి మనని October 31st రిటైర్ అయ్యాను. తెలుగు పండిట్గా పిల్లలకు కావాల్సినటువంటి విద్యా బుద్ధులు అవన్నీ కూడా నా సర్వీస్ మొత్తం కూడా పిల్లలందరినీ భారత పౌరులుగా తీర్చిదిద్ది ఇప్పుడు రిటైర్ అయ్యి ప్రస్తుతంగా మనకు 2 బాబులు, 1 అమ్మాయి. అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, మనవడు మనవరాలు. 2 బాబులు సాఫ్ట్వేర్ చేస్తున్నారు. ఈ పెద్ద బాబుకి ఇప్పుడు పెళ్లి చేయాలని ఆలోచనతో మ్యాచెస్ చూస్తున్నాం. మనవడు మనవరాలతో ఎంజాయ్ చేసుకుంటూ అంతా గడిపిస్తున్నాం. అయితే మరి ఆంటీ మీ దగ్గర తెలుగు చాలా చక్కగా మాట్లాడాలి నేను కదా. ఏం మిస్టేక్ వచ్చినా ఓకే మీరు చెప్పేస్తారు కదా. ఓకే అండి, చూసారు కదా చక్కగా తెలుగు టీచర్ ఉన్నారు మనతో పాటు. మరి మీరు? నా పేరు కృష్ణ. నేను యాక్చువల్లీ 22 years డెఫ్ఎన్ఎం స్కూల్లో వర్క్ చేశాను. డెఫ్ఎన్ఎం అంటే మీకు తెలిసి ఉండొచ్చు, స్కూల్. మా పాప కూడా డెఫ్ఎన్ఎం. కానీ తను యాక్చువల్లీ నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10 years వేసి డిగ్రీ 5 years అవుతుండగా గ్రూప్ 2లో జాబ్ వచ్చింది. జూనియర్ అసిస్టెంట్ పనిచేసి తర్వాత మా నాన్నడికి అంటే కవిత కంపెనీలో చేస్తున్నారు. తనకి ఇచ్చి మ్యారేజ్ చేశాను. ఇప్పుడు ఫిన్లాండ్లో ఉంటుంది అనమాట. నేను కూడా కొన్నాళ్ళు వర్క్ చేసి ఇప్పుడు 50 years వచ్చిన తర్వాత నేను ఇంట్లోనే. మా హస్బెండ్ హైకోర్టులో అడ్వకేట్ అనమాట. ప్రస్తుతానికి ఇంట్లోనే. ఓకే, ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతున్నారనమాట. అది మీరండి చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి. నా పేరు గంగామణి. నేను హౌస్ వైఫ్ని. ఇంకే మాకు 2 బాబులు, 1 అమ్మాయి. అందరు మ్యారేజ్లు అయిపోయినాయి. ఇక కాలక్షేపం చేస్తున్నాయి. మనవాళ్ళు మనవరాలు మనవరాలు అందరు ఉన్నారు. చక్కగా రెస్ట్ ఉన్నాడా? ఓకే. హాయ్, నా పేరు స్వప్న. మా హస్బెండ్ ఎన్ఎఫ్సిలో జాబ్ చేశారు, అడిక్టర్ ఇంటర్నల్. నేను ప్రస్తుతానికి ట్యూషన్ చెప్తున్నాను. ఇంతకుముందు స్కూల్ టీచర్. నా క్వాలిఫికేషన్ ఎంఎస్సీ బేబీ. నాకు 1 son ఉన్నారు, తను ఇప్పుడు ఫస్ట్ క్లాస్. నా హ్యాబీస్ రీడింగ్ బుక్స్. ఓకే, ఇప్పుడు అంటే ప్రెసెంట్ ఏం చేయట్లేదు. ట్యూషన్స్ బాబు కొంచెం చిన్న ఉండదు. హాయ్ అండి, నా పేరు లీలా. నేను హౌస్ వైఫ్ అండి. నాకు 1 పాప. మా వారు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండి. ఇంకా నా హాబీస్ వచ్చి వాచింగ్ టీవీ, రైటింగ్, పెయింటింగ్ చేస్తుంటాను. హాయ్ అండి, నా పేరు శైలజ. నేను హౌస్ వైఫ్ని. మా వారు మాస్టిప్ సెమీ కండక్టర్స్ అనే కంపెనీలో జాబ్ చేస్తారు, డిజైనింగ్ ఇంజనీర్. నాకు 2 పాపలు. పెద్ద పాప 5th class, చిన్న పాప UKG. వాళ్ళకైతే సరిపోతుంది నాకు టైం. ఇంకా ఖాళీ టైంలో టీవీ చూడటం, ఏదైనా బుక్స్ చదువుతాను. ఓకే. హాయ్, నా పేరు శిరీష అండి. నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తాను. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టెక్నాలజీ అనలిస్ట్. మై హస్బెండ్ ఈజ్ వర్కింగ్ ఇన్ శ్రీరామ్ డైవర్సీ. సో నాకు 1 పాప, షీఈ్ అరౌండ్ 2 years. సో మై హాబీస్ ఆర్ వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్. ఓకే, వెరీ గుడ్. లిజనింగ్ మ్యూజిక్ అన్నారు కదా, మరి ఏమైనా పాటలు తెలియదు. ఓన్లీ లిజనింగ్. ఇదే వాళ్ళు పాడాలండి కదా, పాడాలి. ఎందుకంటే అవునా? ఓకే రైట్. మా నేమ్ యశస్వి. మాకు పాప. మా సార్ బిజినెస్ చేస్తారు, లహరి మొబైల్.
6th class. 6th క్లాస్. ఏ స్కూల్? పబ్లిక్ స్కూల్. మీ పేరు లహరి అంట కదా, పేరు చాలా బాగుంది. మరి మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, ప్లేయింగ్ గేమ్స్. ఏమేమి మాట్లాడతావు? ఖోఖో, అన్ని అవుట్డోరే. అవుట్డోరే బాగుంటుంది కదా. హాయ్ అండి, నా పేరు కరుణశ్రీ. మా వారు సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. నాకు 2 బాబులు. పెద్ద బాబు 7th చదువుతున్నాడు, చిన్న బాబు 4th క్లాస్. ఖాళీ సమయంలో న్యూస్ పేపర్ చదువుతాను, వాచింగ్ టీవీ. సో న్యూస్ పేపర్స్ చదవడం అంటే మంచి కరెంట్ అఫైర్స్ బాగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట కదా. ఓకే, మంచి హ్యాబిట్ అండి. హాయ్ అండి, నా పేరు సంధ్య. మా హస్బెండ్ పంచాయతీరాజ్లో చేస్తారండి. మాకు ఒక బాబు. గృహిణి అండి. వార్తాపత్రికలు అన్ని ఎన్ని ఉంటే అన్ని చదివేస్తుంటానండి. వెరీ గుడ్ అండి. ఇక్కడ మన తెలుగు టీచర్ గారు ఉన్నారు, ఆవిడ అన్ని పట్టుకుంటున్నారు కూడా. అవునా, వెరీ గుడ్. ఓకే ఓకే, అందుకే చక్కగా మంచి తెలుగులో చక్కగా చెప్తున్నారు. పరిచయము. థ్యాంక్ యూ. Hi, this is Saleja, and I joined as a software developer and recently I joined in OSC Systems. Actually, I passed out in 2011, so recently I joined in the ఒక ఫ్రేమ్ లో ఫిట్ అయిపోయావు అయితే. యూ డోంట్ లుక్ సో ఎందుకంటే నిజమే అసలు ఏ 10th చదువుతున్నావు. ఓకే.